బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మీతో ఒక మాట. మనిషి ఇక్కడ ఇతరులపై దౌర్జన్యం చేస్తాడు కదండి, అన్యాయాన్ని కూడా ఒడిగడుతుంటాడు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే అతనికి బలం రావడం. అది అధికార బలం కావచ్చు, లేకపోతే కండబలం కావచ్చు, లేకపోతే ధనబలం కావచ్చు, మరొకటి కావచ్చు. ఏమవుద్దంటే నేను గొప్ప అన్న ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో మనిషి పడిపోతాడు. అతని చుట్టూ మంది మార్బలం ఉంటుంది. అతను వెళ్తుంటే ఒక 100 మంది అటు ఇటు అతని చుట్టూ కూడా బెల్లం చుట్టూ మూగినటువంటి ఈగల్లాగా మూగుతూ ఉంటారు. ఇవన్నీ చూసి అతనిలో ఒక రకమైనటువంటి గర్వం బయలుదేరుతుంది. నేను, నాది అన్న ఇది అహం అన్నమాట. మహాశయులారా, ఈ ప్రపంచం ఎంతమందిని చూడలేదండి ఇలాంటి వాళ్ళని. ధన మదాంధులందరినీ కూడా కాలం తొక్కేయలేదు తన కాళ్ళ క్రింద. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, మీరు అన్యాయానికి దౌర్జన్యానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రళయ దినాన ఈ అన్యాయం, ఈ దౌర్జన్యము మిమ్మల్ని కటిక చీకట్లలో పడవేస్తుంది అన్నారు మహాశయులారా. కాబట్టి ఈ ప్రపంచం వరకే అనుకోండి, గొడవే లేదు. ఎవరు మనల్ని అడిగేవారు లేరు అనుకోండి, మనం ఈ అధికార బలంతో మన ఇష్టం వచ్చినట్లు జీవితం గడపచ్చు. కానీ అలా లేదే. ప్రపంచం తాత్కాలికమేనే. మరణం తర్వాత ఇంకొక రాబోయే జీవితం ఉన్నదే. చేసిన కర్మలన్నింటికీ కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. దాన్ని నమ్మినా నమ్మకపోయినా మహాశయులారా, తప్పనిసరిగా జరగవలసింది. లేకపోతే ఇంతమంది అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఎక్కడ శిక్ష అనేది పడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది మంచివారు చనిపోతూ ఉంటారు. ఏమండి, మత కలహాల్లో చనిపోతూ ఉంటారు, ఏమాత్రం సంబంధం లేని కారణాల చేత చనిపోతూ ఉంటారు. మరి వారందరికీ ఆ గతి పట్టించిన వారికి ఎక్కడ ఈ ప్రపంచంలో శిక్ష వస్తుంది? తప్పనిసరిగా దానికోసం ఒక తీర్పు దినం రావాలి, ఒక జీవితం రావాలి. అదే తీర్పు దినం అంటే, అదే మరణానంతర జీవితం అంటే మహాశయులారా. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, దౌర్జన్యానికి అన్యాయానికి పాల్పడకండి. మీకు అధికారం ఉండవచ్చు, లేకపోతే ధనం రావచ్చు, లేకపోతే మరొకటి రావచ్చు. ఏది అయినప్పటికీ కూడా అదంతా కూడా దైవ ప్రసాదితాలు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. లేకంటే మీకంటే చాలా గొప్ప వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు, కానీ వారెవరికి లేనటువంటిది మీకెందుకు ఇచ్చాడు దైవము? దీని ద్వారా మీరు ఇతరులకు కొంచెం మంచి చేయాలి అని చెప్పేసి, దీని ద్వారా మీరు కొంచెం పుణ్యాలను సంపాదించుకోవాలి అని చెప్పేసి, అలా కాకుండా ఇది నా శాశ్వతం, ఇదే ఉంటుంది అని అన్యాయానికి, అక్రమానికి, ఇతరులకు మీరు పాల్పడినట్లయితే ఇతరుల పట్ల తప్పనిసరిగా అది ప్రళయ దినాన కటికమైన చీకట్టు మిమ్మల్ని పాడేస్తుంది. జాగ్రత్త అని ప్రవక్త వారు హెచ్చరిక చేశారు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.